హాయ్ అండి, ఎందులో ఉన్నారు? ప్రజెంట్ అయితే నేను అనంతపురంలోని కేఎస్ఆర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ దగ్గర అయితే వచ్చాను అనమాట. సో ఇదంతా కూడా ఉమెన్స్ కాలేజ్ అండి. ఇందులో బాగానే మీరు చూస్తే కనుక బ్యాక్గ్రౌండ్ లో మలబార్ చారిటబుల్ ట్రస్ట్ అండి. ఇక్కడ వచ్చేసి అమ్మ నాన్న లేని పిల్లలకి, అలానే ఎవరైతే ఫైనాన్షియల్ గా పూర్ ఉంటారో వాళ్ళందరికీ అయితే కనుక స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ స్కాలర్షిప్ ఇవ్వడానికి చాలా వరకు మన అనంతపురంలో ఉన్న మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు అండ్ మలబార్ గోల్డ్ అండ్ జ్యువెలరీ సంబంధించి ఎండి గారు కూడా వచ్చారు. మెయిన్ వచ్చేసి ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు అనమాట. సో లోపలికి వెళ్ళి చూద్దాము ఎలా జరుగుతుంది ఏంటనేది. ఇంకా లేట్ లేకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్ స్టార్ట్ నౌ. Thank you sir for being a chief coordinator. Thank you for calling. కానీ ఆఫీస్ స్టాఫ్ కానీ మన స్టూడెంట్స్ ఎక్కువ మమేకమయ్యి ఏ విధంగా మీకు కావాలి అనేటువంటి తెలియజేశారు. మాకు నేను వచ్చినటువంటి 2 years నుంచి వీళ్ళ స్కాలర్షిప్ మా పిల్లలకి ఇవ్వడం జరిగింది. మా పిల్లలు బాగా చదువుతారు. అయితే 10,000 లాస్ట్ ఇయర్ దాకా బిఫోర్ ఇయర్ 64 మందికి 10,000 చొప్పున 6,40,000 కళాశాల విద్యార్థులు చదవడం జరుగుతుంది. అదేవిధంగా పోటీతత్వం అనేటువంటిది కూడా పెరగడానికి వీళ్ళు పారామీటర్స్ ఏమేమి తీసుకున్నారంటే గవర్నమెంట్ కళాశాలలో చదివి ఉండాలి పిల్లలు, తర్వాత 10th క్లాస్లో మార్కులు బాగా వచ్చి ఉండాలి, పేరెంట్స్ బోత్ పేరెంట్స్ తల్లి తండ్రి ఇద్దరూ చనిపోయినటువంటి పిల్లలకి ఫస్ట్ ప్రిఫరెన్స్. Happy to be a part of this program. First of all, on behalf of Malabar Gold staffs, there are 13 countries. So, the same time, we already started our Malabar Charitable Trust, women scholarship, even marriage support, even training session. There will be a lot of activities they are doing. And the next category is house. Poor peoples, we are giving the food kit distribution. In I think next year onwards we are planning and great support, and we are expecting more support from you. స్కాలర్షిప్ కార్యక్రమానికి ఇచ్చేసిన డిబ్బర్ గోల్డ్ అండ్ డైమండ్స్ వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడంతో పాటు ఫైనాన్షియల్ అసిస్ట్ చేస్తూ వాళ్ళకి కొన్ని ఫార్మసీస్తో కూడా వాళ్ళు టైఅప్ అయ్యి అక్కడ వెళ్ళి మీరు మందులు తీసుకొచ్చి మేము పే చేస్తాం అనే విధంగా అక్కడ. అలాగే అబ్బాయిలు కూడా బాగా గ్లామర్ గా ఉన్నారు. అలాగే మా మిత్రులు సైఫుల్లా బేగ్ గారు, కార్పొరేట్ వ్యక్తులు, హఫీజ్ మహమ్మద్ గారు, వాళ్ళ టీము. డియర్ స్టూడెంట్స్, నిజంగానే మనకి ఈరోజు మనం చూస్తున్నాము టెక్నాలజీ ఏ విధంగా పుంతలు దొక్కుతా ఉందో. ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏ టూల్స్ ఎక్కడన్నా చూడండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. The students list here. Second CSC, please come on to the stage to receive the scholarship. You must big clap to them. And the third student J Kalyani, first CSC, to please come on the stage. Give her a big clap. Please come on to the stage to receive the scholarship. Give her a big claps. Under claps kotali. B Santoshini, first CSC, come on to the stage. Occasional group, please come on to the stage. Philanthropism. For their generosity, we must give, because this is a generous donation. Please come on as early as possible. చదువుకునే బాధ్యత మనది, కష్టం మాత్రమే నీ వంతు, ఫలితం దైవ నిర్ణయం. అదొకటి చెప్పగలను నీకు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కష్టపడే స్టేజ్ మీదకి రావాలా. ఎందుకంటే మీరు ఇచ్చిన ఒక 10,000 నెక్స్ట్ డిగ్రీకైనా సంథింగ్ ఏదానికైనా మాకు కావాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you sir. సో ఫ్రెండ్, చూసారు కదా ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. మరి ఈవెంట్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.